దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 48 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయం 48 నుంచి యోహాను సువార్త. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుంచి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రభువా, మీ పాదాలకి వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి, మా అందరితోనే మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం మనము 48 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. యేసు ప్రభు స్వయంగా తానే కొన్ని విషయాలను చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను జీవాహారమని అంటున్నాడు. ఆ మాట చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ జీవాహారాన్ని అయినటువంటి నన్ను మీరు తింటే మీకు నిత్య జీవం వస్తుంది అంటున్నాడు. ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నిత్య జీవము గురించి, నిత్య అగ్ని గురించి, నిత్యమైనటువంటి శిక్ష గురించి మాట్లాడుతూ ఉంది. ఈ లోకంలో మనం చూసేవి తాత్కాలికమైనటువంటివి చాలా కనిపిస్తాయి. మనకున్న శరీరం తాత్కాలికమైనది. ఈ భూమి కూడా బైబిల్ చెప్తుంది తాత్కాలికమైనది, అంటే కొంతలో కనిపిస్తుంది. ఈ భూమి కూడా దేవుడు లయం చేయబోతున్నాడు. ఒకానొక సమయం రాబోతుంది, మనం చూస్తున్నటువంటి ఈ భూమి కానీ, పైనున్న ఆకాశము కానీ ఇక ఉండబోదు. ఈ భూమి స్థానములో దేవుడు కొత్త భూమిని ఏర్పరచబోతున్నాడు. పైనున్న ఆకాశం ఏదైతే మనం చూస్తున్నామో దాని స్థానములో దేవుడు కొత్త ఆకాశాలని సృజించబోతున్నాడు. కానీ దేవుని దృష్టిలో కొన్ని శాశ్వతమైనవి ఉన్నాయి. కొన్ని విషయాలు శాశ్వతమైనవి దేవుని దృష్టిలో ఉన్నాయి. ఒక మనిషి ఆలోచించేది దేని గురించి అంటే, నేను ఎప్పటికీ బతికే ఉండాలి. ఏముండాలి? నేను ఎప్పటికీ బతికే ఉండాలి, చచ్చిపోకూడదు. దేవుని దృష్టిలో అది ఉంది. శాశ్వతంగా బ్రతికే పరిస్థితి దేవుని దృష్టిలో ఉన్నది. దేవుడు దానికి పెట్టిన పేరేమిటంటే నిత్య జీవం. ఏంటది? నిత్య జీవం అనేది ఉంది. అలాగే నిత్య శిక్ష అనేది కూడా ఉంది. ఏంటది? నిత్య శిక్ష అనేది కూడా ఉన్నది. నిత్య అగ్ని అనేది కూడా ఉన్నది. ఇవి ఎప్పటికీ ఉండేవే, అవి ఎప్పటికి కూడా చెరిగిపోనివి. యేసుక్రీస్తు
ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు దేవుడు? ఒకసారి మనము దేవుని యొక్క వాక్యములు చూస్తే ఏమి కనిపిస్తుంది? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, అయితే తన కుమారుడిని లోకానికి పంపించాడు. ఎందుకు? మనమందరము కూడా నిత్య జీవాన్ని కలిగి ఉండాలి అని. నిత్య జీవం ఎప్పుడు వస్తుంది? నిత్య జీవం ఎప్పుడు వస్తుంది? నిత్య జీవం ఎప్పుడు వస్తుంది? మనమందరం ఇప్పుడు బ్రతికే ఉన్నాం, ఇది నిత్య జీవమేనా? మరి నిత్య జీవం ఎప్పుడు వస్తుంది? మనం మరణించిన తర్వాత నిత్య జీవం అనేది ఉన్నది. దేవుణ్ణి నమ్మని వారికి, దేవుని విషయాలు అర్థం కాని వారికి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు కదా. మీరు వెర్రి మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకునేవారు కూడా లేకపోలేరు. చాలామంది గురువులు, బోధకులు, దేవుడంటే నమ్మకం లేనటువంటి తత్వవేత్తలు కూడా కనిపించిన వాటి గురించి మీరు మాట్లాడుతూ మనుషులను మోసం చేస్తున్నారు, మీరు మనుషులను భ్రమపెడుతున్నారు, వారిని ఒక భ్రమలోనికి మీరు పట్టుకొని వెళ్తున్నారు. వారిని భ్రమలో ఉంచి వారి వల్ల మీరు లాభం సంపాదించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. భక్తి పేరుతో కనిపించిన నరకము గురించి, కనబడని స్వర్గం గురించి మాట్లాడుతూ మనుషులను మోసగిస్తున్నారు. నిత్య జీవం అంటారు, నిత్యాగ్ని అంటారు, నిత్య శిక్ష అంటారు. ఇవేమీ లేవని మాట్లాడేవారు కూడా ఉన్నారు. కానీ మనుషుల జ్ఞానం చాలా పరిమితమైనది. మనుషులకి కనిపించకపోయినంత మాత్రాన అది లేకపోదు. మనుషుల జ్ఞానంతో విషయాలను ఆలోచిస్తే అన్నీ కూడా వెర్రితనంగా కనిపిస్తాయి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? క్రీస్తుని గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా కనిపిస్తుంది. యేసుక్రీస్తులో నిత్య జీవం ఉంది, మరణించిన తర్వాత నిత్య జీవం ఉన్నదని ఎవరైనా ఒక దేవుని సేవకుడు, ఒక దేవుని బోధకుడు, ఒక సువార్తికుడు, ఒక విశ్వాసి యేసుని ఎరగినటువంటి వారికి చెప్తే వారికి అవి ఎలా కనిపిస్తాయంటే వెర్రితనంగా కనిపిస్తాయి. భూమి మీద ఎలా బతకాలో నాకు తెలియడం లేదు, నాకున్న సమస్యలకు పరిష్కారమే కనిపించడం లేదు, నేను చచ్చిన తర్వాత నరకానికి పోతానో స్వర్గానికి పోతానో తర్వాత, కానీ ముందైతే ఇక్కడే ఆల్రెడీ నేను నిత్యమైన నరకం అనుభవిస్తున్నానని మాట్లాడేవారు కూడా లేకపోలేరు. కానీ యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు యుగ యుగముల వరకు జీవించు దేవుడు. హల్లెలూయా! ఆయన ఉన్నవాడు, అనువాడు. మనమేదో బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని నిత్య జీవం ఉన్నది, యేసులో రక్షణ ఉన్నదని ప్రకటిస్తే ప్రజలకి వెర్రితనంగా కనిపిస్తుందేమో, కానీ నిజానికి యేసుక్రీస్తు ఉన్నాడా లేదనేది ముఖ్యమైనటువంటి పాయింట్. యేసు ఉన్నాడు అని నిర్ధారించుకునే సందర్భాలు, యేసు ఉన్నాడు, తాను సజీవుడై ఉన్నాడని, సమాధిని గెలిచి మృతిని గెలిచి సమాధిలో నుంచి తిరిగి లేచాడని చరిత్రను చూసుకుంటే ఎంతోమందికి యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎంతోమందికి యేసుప్రభు తాను సజీవుడని నిరూపించుకున్నాడు. ఎంతోమందికి స్వయంగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎంతోమందికి ఆయన దర్శనాలు ఇస్తున్నాడు. ఎంతోమందికి ఆయన స్వరంతో మాట్లాడిస్తున్నాడు. ఎంతోమందికి పరలోక రాజ్య సంబంధ విషయాలను ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఎంతోమందిని ఆయన స్వస్థపరిచాడు. ఎంతోమందిని ఆయన బాగుపరిచాడు. ఎన్నో కూలిపోయిన కుటుంబాలను ఆయన లేవనెత్తాడు. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నటువంటి సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రత్యక్షమై వారితో మాట్లాడి వారిని రక్షణలోనికి నడిపించినటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా
ఒకరు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచారని మనం వెళ్ళి అడిగితే, అమ్మా నువ్వు ఎలాగో యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచావు? ప్రభువా, అయ్యా మీరు ఎలాగూ యేసుక్రీస్తుని తెలుసుకున్నారని కదిపితే చాలు ప్రతి ఒక్కరు చెప్తారు, యేసుక్రీస్తు నన్ను దర్శించాడు, యేసుక్రీస్తు నేను మరణ పడక మీద ఉండేటప్పుడు నన్ను బాగుపరిచాడు, యేసుక్రీస్తుని నేను చూచాను, యేసుక్రీస్తు నన్ను దర్శించాడు, యేసుక్రీస్తు నాతో మాట్లాడాడు. డాక్టర్లకి అసాధ్యమైన విషయాల్లో నేను మరణించిన సందర్భాల్లో కూడా దేవుడు నన్ను బ్రతికించాడని చెప్పిన వారు లేరా? ముందు యేసుక్రీస్తు ఉన్నాడో లేదో నిర్ధారించుకోండి. యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన సృష్టి ఆరంభము నుంచి దానికి ముందే ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. ఆయన ఉన్నాడో లేదో ముందు నిర్ధారించుకోవాలి మనం. అందుకే మనం యేసుక్రీస్తు గురించి, నిత్యజీవం గురించి ప్రకటిస్తుంటే ప్రజలకి యేసుక్రీస్తుని ఎరగని వారికి, యేసుక్రీస్తుని అసహించుకునే వారికి, యేసుక్రీస్తు మీద ద్వేషం ఉంచుకున్న వారికి వెర్రితనముగాను వేలాకోలముగాను కనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ముందు ఉన్నాడో లేదో నిర్ధారణ చేసుకున్నటువంటి సాక్షులను విచారించండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడంటే ఊరికే వస్తాడా? ఏ వ్యక్తి అయినా సరే తాను నమ్ముకున్నటువంటి విశ్వాసాన్ని విడిచి యేసులో జీవం ఉందని చెప్పి, యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడని చెప్పి యేసుక్రీస్తు దగ్గరికి ఊరుగానే వస్తాడా? అంత సులభమా? అంత సులభమైన విషయమా? అంత సులభమైతే ఈ పాటికి ప్రపంచమంతా యేసుక్రీస్తుని ఎప్పుడో నమ్ముకుని ఉండదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గరికి రావడం అంత సులభం కాదు. యేసుక్రీస్తు దగ్గరికి రావడం అంత సులభం కాదు. నా తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ వాడు నా ఎద్దుకు రాడు. సైతాన్ అంత వేగంగా యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడంటే ఒప్పుకోడు. నిత్య జీవం ఉన్నదే. యేసు ప్రభు స్వయంగా తానే ఈ మాట పలికాడు, నిత్య జీవం నేనే, జీవం నేనే, మార్గము నేనే, సత్యాన్ని నేనే, నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడని ఆయనే చెప్పాడు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చాము ఆయన కృపను బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నది. మరణించిన తర్వాత శాశ్వత కాలము జీవించే ఒక పరిస్థితి రాబోతుంది. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచితే ఎప్పటికెప్పటికీ తండ్రి అయిన దేవునితో మనం ఎల్లప్పుడూ నివసించే పరిస్థితి ఒకటి రాబోతుంది. యేసుక్రీస్తుని నమ్మకపోతే, యేసుక్రీస్తులో ఉన్నటువంటి పాపక్షమాపణను అంగీకరించకపోతే, ఒక వ్యక్తి మరణిస్తే వాడు ఎన్నటన్నటికీ నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాడు. నిత్యమైనటువంటి అగ్నిలో ఎప్పుడూ ఉండాల్సిన పరిస్థితి ఒకటి రాబోతుంది. ఇప్పుడు మనం వాదించవచ్చు, ఇప్పుడు మనం ఎన్నో చెప్పచ్చు. మనకున్నటువంటి చదువు, మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి వెర్రితనం బట్టి అడ్డదిడ్డంగా వాదించవచ్చు. కన్ను మూసామా పరిస్థితి తారుమారైపోతుంది. కన్ను మూసి తెరిస్తే వేరే లోకాలు కనిపిస్తాయి. కన్ను మూసి చూస్తే ఇంతవరకు నేను చేసిన ఆర్గ్యుమెంట్లు, ఇంతవరకు నేను చేసిన వితండవాదాలు, తర్కాలు, యేసును ద్వేషించినటువంటి మాటలు అన్నీ దేనికి పనికిరావు. యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నదే. ఆ ప్రభువు చెప్తున్నాడు, ఆ నిత్య జీవానికి మార్గము తానే అని చెప్పాడు. చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, నేను జీవాహారాన్ని, ఏమన్నాడు? నేను జీవమునిచ్చే ఆహారాన్ని అని చెప్పి వారితో చెప్తున్నాడు. ఈ నిత్య జీవానికి ఒక మార్గం ఉంది తెలుసా? అదేంటో తెలుసా? నేనే ఆ జీవాహారాన్ని. ఆ వాక్య భాగాన్ని అలా పట్టుకొని యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఒక్కసారి చూద్దాం.
యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలే ఇవి కూడా. ఆయన ఏం చెప్తున్నాడంటే, తండ్రి, నీవు నన్ను మహింపరచు, నీవు నన్ను ఈ లోకానికి పంపించావు, అందరి పాపములను తీసివేయడానికి నేనుగా బలి కావలసినటువంటి గొర్రెపిల్లగా నన్ను పంపించావు. తండ్రి, ఆ మహిమ నీతో పాటు ఎప్పుడైతే నేను మొదటి నుంచి ఉన్నానో ఆ మహిమతో నన్ను మరలా మహింపరచు అని చెప్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, భూమి మీద ఉన్నటువంటి సర్వ శరీరుల మీదను, అంటే అందరి మనుషుల మీదను దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి ఏమిచ్చాడంటే అధికారాన్ని అనుగ్రహించాడు. ఏం అధికారం అది? నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయనకు అధికారం ఉంది. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ నిత్య జీవాన్ని పొందాలంటే మనుషులు 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి, మరియు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూడా తెలుసుకోవాలి. ఈ 2 విషయాలు తెలుసుకుంటే వారికి నిత్య జీవం వస్తుంది అంటున్నాడు. మనం ఇందాక చదివినటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను జీవాహారాన్ని, విశ్వసించు వారందరికీ నిత్య జీవం అనుగ్రహించేవాడిని అంటున్నాడు. అవునా? అంటే నిత్య జీవము, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు జీవించే కృప కావాలంటే ఒక వ్యక్తికి ఏం కావాలి? తండ్రి అయిన దేవుడు తెలియాలి, కుమారుడైన యేసుక్రీస్తు తెలియాలి, యేసుక్రీస్తులో ఉన్నటువంటి పాపక్షమాపణ తెలియాలి, ఆయన యందు నమ్మిక ఉంచి ప్రభువా నా పాపములను క్షమించని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆయన కలువరి సిలువలో కాల్చినటువంటి రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ లభిస్తుంది. దాని ద్వారా, విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడతాం. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క రాజ్యంలో చేరాలి అంటే మనుషులు అనుకుంటున్నారు, నేను భూమి మీద ఎవ్వరికి హాని చేయకుండా మంచి కార్యాలు చేస్తూ జీవిస్తే అంతే చాలు, ఏ మతమైనా బోధించేది అదే కదా అనే భావనలో ఉన్నారు. వారు తాము చేసినటువంటి క్రియలను బట్టి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఎవ్వరికి ఏ హాని చేయకుండా అందరికీ మంచి చేస్తూ, పాపాల కంటే పుణ్యాలు ఎక్కువగా చేసి, పుణ్యాల యొక్క బ్యాలెన్స్ పెంచి పాపాలు బ్యాలెన్స్ తగ్గించి ఉన్నటువంటి సర్ప్లస్ ఏదైతే ఉందో దాని ద్వారా డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. వారి ఆలోచన అలాగ ఉంది. కానీ బైబిల్లో మన ప్రభు అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలాగే ఎవ్వడు రాడు. అలాగూ ఎవడు రాడు. వాడు తిన్నగా 2వ మార్గానికి పోతాడు. ఏ మార్గం అది? వెడల్పైన మార్గం. ఆ మార్గంలో తిన్నగా వెళ్తే అవతల వైపు వెళ్తే ఏముంటుందంటే నిత్యమైనటువంటి అగ్ని ఉంటుంది. ఆ అగ్నిలో దిగితే నిత్యమైన శిక్ష ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా, బైబిల్ చెప్తుంది, ఏ ఒక్కడు కూడా తమ యొక్క క్రియలను బట్టి, తాము చేసిన మంచి పనులను బట్టి, వారి తల్లిదండ్రుల యొక్క మంచి కార్యాలను బట్టి కానీ, ఒక వ్యక్తి చేసినటువంటి మంచి పనుల ద్వారా కానీ ఎన్నటికీ
దేవుని రాజ్యమునకు మోక్షమునకు చేరలేడు. ప్రభువు చెప్తున్నాడు, ఆ నిత్యమైనటువంటి మోక్ష మార్గానికి చేరాలి అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటే, మీరు తెలుసుకోవాల్సింది మొదటగా తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి, మరియు ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును తెలుసుకోవాలి, యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగము తెలుసుకోవాలి, పాపములన్నింటినీ తీసివేయడానికి, సర్వమానవాళి పాపములు తీసివేయడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తును తెలుసుకోవాలి. నా కోసం నా ప్రభువు కలువరి శిలువ మీద మరణించాడు అనే విషయాన్ని గుర్తించి నమ్మి, ప్రభువా నా పాపములను క్షమించని ఆయన దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందితే, ప్రభువా నా పాపములు కడిగివేయని చెప్తే, ఆయన కలువరి శిలువ మీద కాచిన రక్తము ద్వారా మన పాపములన్నీ కడిగివేయబడతాయి. అక్కడితో అయిపోదు. దేవుడు ఇంకొక మాట మనకి చెప్పాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడు? నమ్మాలి, బాప్తిసం పొందాలి, తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మన పాపములకు పాపక్షమాపణ దొరుకుతుంది. అంతేకాకుండా ఆయన చెప్తుంది ఏమిటంటే, నేను జీవాహారాన్ని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ జీవాహారాన్ని తినువాడే నిత్య జీవము గలవాడు అంటున్నాడు. చదవండి ఆ వాక్య భాగాన్ని. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. చాలు. ఏమంటున్నాడు యేసుప్రభు ఏమంటున్నారు? బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడా? బాప్తిసం గురించి మాట్లాడాడా? మాట్లాడాడు. కానీ ఈ భాగంలోనికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, జీవాహారం అనేది ఒకటి ఉన్నది. ఆ జీవాహారాన్ని నేనే, నన్ను తింటేనే వాడికి ఏముంటుంది? నిత్య జీవం ఉంటుంది అన్నాడు. యేసుప్రభు ఆ విషయాన్ని చెప్తూ అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీ పితరులు అరణ్యంలో తిరుగుతునేటప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాకమునుపు వారు మన్నా అనే పదార్థాన్ని తిన్నారు. ఆ మన్నా దేవదూతలు తినే ఆహారం. అది తిని కూడా వాళ్ళు చనిపోయారు. వారు చనిపోయారు. మన్నా పరలోకం నుంచి వచ్చినటువంటి, భూమి మీదకి వచ్చినటువంటి దేవదూతల ఆహారం. మరి దేవదూతల ఆహారం తిన్నప్పుడు బతకాలా లేదా? మిల్లెట్స్ అయితే కొంతకాలం బతకచ్చు, రైస్ కొంతకాలం బతకచ్చు. మరి పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారం తినేటప్పుడు మనుషులు బతకూడదా? అది ఒక సాదృశ్యమే. పరలోకము నుంచి దేవుడు అవసరమైతే మనుషులు బ్రతకడానికి దేవదూతలు తినే ఆహారాన్ని కూడా భూమి మీదకి పంపించగలడు. ఆయన అలా పంపించాడు. ఎప్పుడు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తునేటప్పుడు ఆహారం లేక వారి సన్నిగి గొనుగుతూ ఉంటే, దేవుడు వారికి పరలోకం నుంచి మన్నాను కురిపించాడంట. ఆ మన్నా కొత్తిమీర గింజల్లా ఉంటుందట. తింటే తేనె వలె, అపూపము వలె కనిపిస్తుందంట. బాగా కాల్చి రొట్టెలు చేసుకొని తినేవారు. తిని రోజు ఈ మన్నాయేనా అని కూడా సరిగేవారు. మనకి ఎన్ని ఇచ్చినా సరిపోదు. పరలోకం నుంచి ఆహారం ఇచ్చినా దాని మీద కూడా సనిగేవారు. ఎప్పుడు ఇదేనా? ఐగుప్తులో తిన్న కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, చేపలు, మాంసం, ఇవన్నీ మాకు జ్ఞాపకం వచ్చుచున్నవి. అవి ఇప్పుడు ఎవడిస్తాడు? రోజు ఇదేనా అని దేవుని మీద సనిగేవారు. మోషే, అహరోన్ల మీద సనిగేవారు. మనిషి చూసారా? ఆకాశం నుంచి ఆహారం ఇచ్చినా
దానిలో సాటిస్ఫాక్షన్ మనకు ఉండదు. ఆహారం నుంచి ఆహారం ఇచ్చినా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ యేసుప్రభు ఒక ప్రత్యక్షతని ఇక్కడ వారికి తెలియజేస్తున్నాడు. పరలోకం నుంచి ఒక ఆహారం వచ్చిందని మీకు తెలుసు కదా. ఆహారాన్ని ఏం చేశారు తెలుసా? ఆ మన్నాని ఒక బంగారు పాత్ర తీసుకొని ఆ పాత్రలో మన్నా కొంచెం పెట్టి దేవుడు ఏం చేశాడంటే నిబంధన మందసాన్ని తయారు చేసినప్పుడు దేవుడు తన వ్రేలుతో పదాగిలు రాయించాడు కదా, ఆ పలకలని ఆ మందసంలో పెట్టాడు. అహరోను చేతికర్ర ఒకటి ఉంటుంది. చేతికర్రకి ఏంటంటే వేర్లు ఉండవు, మట్టి ఉండదు, నీరు ఉండదు, కానీ అది చిగురుస్తుంది, అది పూలు పూస్తుంది. అది ఒక సాక్ష్యమే. దాన్ని తీసుకొని వెళ్ళి ఆ నిబంధన మందసంలో పెట్టమంటాడు. అలాగే ఏదైతే మన్నా తిన్నారో ఆ మన్నాని కూడా ఆ బంగారు పాత్రలో పెట్టి ఆ బంగారు పాత్రను తీసుకొని వెళ్ళి దేనిలో పెట్టారంటే నిబంధన మందసంలో పెట్టారు. ప్రభు చెప్తున్నాడు, పరలోకం నుంచినటువంటి ఆహారాన్ని తిన్నారు. మీ పితరులు ఎవరైనా బతుకున్నారా? అందరూ చచ్చిపోయారు. ఆ మన్నా కంటే గొప్పవాడు, జీవాహారమైనటువంటి నేను ఇప్పుడు వచ్చాను. దేవుడు మీకు సాదృశ్యంగా చూపించాడు. పరలోకం నుంచి వచ్చే ఆహారం ఒకటి రాబోతుంది. పరలోకం నుంచి ఒక ఆహారం రాబోతుంది. మీరు తిన్నారు, చచ్చిపోయారు, కానీ ఇప్పుడు పరలోకం నుంచి రాబోయే ఆహారం ఒకటి ఉంది. ఆ ఆహారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం. ఆయన దాంతో పోలుస్తూ ఆయన చెప్తున్నాడు, నేనే ఆ జీవాహారాన్ని. నిత్య జీవము కావాలి అంటే ఆయన యొద్దకు వచ్చి నమ్మిక ఉంచి పాపక్షమాపణ పొంది ప్రభువా నన్ను క్షమించని అడిగి బాప్తిసం పొంది విశ్వాసం ఉంటే సరిపోతుంది. కానీ ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఈ జీవాహారాన్ని ఏం చేయాలంటే తప్పనిసరిగా ఒక వ్యక్తి భుజించాలి. ఆ జీవాహారాన్ని ఏం చేయాలి? భుజించాలి. యూదులు అనుకున్నారు, నా శరీరం తిని నా రక్తము తాగితే కానీ మీరు నిత్యజీవం కలవారు కాదని ఆయన యేసుప్రభు మాట్లాడితే చుట్టుపక్కల అనేవారు, అనుకునేవారు, ఇదేంటి ఆయన రక్తాన్ని తాగాలంటాడు, ఆయన శరీరాన్ని తినాలి అంటాడు. ఆయన బతికే ఉన్నాడు, మనం రక్తాన్ని ఎలా తాగుతాం, ఆయన శరీరాన్ని ఎలా తింటాం, ఏంటి మాట్లాడుతున్న మాటలని ఒకరితో ఒకరు గుద్దులాడుకొని వాదులాడుకొని ఆలోచించుకునేవారు. కానీ ఆయన చెప్పింది ఏమిటి? ఆయన శరీరము మరియు రక్తము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవాహారం ఏమిటి? ఆ జీవాహారం ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది? అమెజాన్లో దొరకదు, అది ఫ్లిప్కార్ట్లో కూడా దొరకదు. ఆ జీవాహారం మన ముందు ఉంచబడినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తులోని విశ్వాసం ఉంచినటువంటి మనం తప్పనిసరిగా విధిగా ఆయన శరీరములోను ఆయన రక్తములోను తప్పనిసరిగా మనము పాలి భాగస్థులు కావాలి. అప్పుడే మనకి నిత్య జీవం లభిస్తుంది. చదవండి, దాని కంటిన్యూషన్ చదువుదాం. 6వ అధ్యాయం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు ఒకరితో ఒకడు వాదించిరి. అది ఇంకేం చేస్తారు? యేసుప్రభు చెప్పిన మాటలు అప్పుడు అర్థం కావట్లేదు, ఇప్పుడు అర్థం కావు. తర్వాత వచ్చినాలు కావున యేసు ఇట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. తథా మనుష్య కుమారుని యొక్క శరీరం తినాలి, రక్తాన్ని తాగాలి, అప్పుడు నిత్య జీవం కలుగుతుందంట మనకి. ఆయనలో ఉన్న జీవం మనలోనికి ప్రవేశిస్తుంది. అంటే ఏంటా శరీరము, ఏంటా రక్తం? దానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, ద్రాక్షరసం. కంటిన్యూషన్.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అంత్యదినము ఒకటి ఉన్నది. ఆ అంత్యదినమందు మన శరీరాలు పైకి లేపబడతాయి. ఆ పునరుత్థానంలో పాలిభాగస్థులు అవుతాం. అక్కడి నుంచి నిత్య జీవం ప్రారంభమవుతుంది. ఎప్పటి నుంచి? మన శరీరాలు ఎప్పుడైతే లేపబడతాయో మరి చచ్చిపోతాం కదా. అందరూ చచ్చిపోమా. ఎన్ని తిన్నా ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా సరే అంటే ఎవడో చెప్పారు, రోజు తెల్లవారు లేచి 3 గుడ్లు తిని కిలోమీటర్లు నడిచి 8 గంటలు నిద్రపోయి అన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా సరే చచ్చిపోతాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి చేయకపోయినా చచ్చిపోతాడు, ఏమి చేసినా చచ్చిపో. కొంచెం అటువైపు ఒక 5-10 సంవత్సరాలు అటు అవుతాయి. బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందంటే, అయినను వాటి యొక్క వైభవం ఆయాసమే, దుఃఖమే, మందులే, ఇంజక్షన్లే. హల్లెలూయా. చదవండి తర్వాత వచ్చిన భాగాలు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయన కపెర్నహూములో. చాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి తప్పనిసరిగా జీవాహారాన్ని అనగా ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని త్రాగాలి. అప్పుడు తండ్రిలో ఉన్నటువంటి మన ప్రభువులో ఉన్నటువంటి జీవం మనలోనికి వస్తుంది. అంటే క్రీస్తుడు అంగీకరించినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా జీవాహారంలో పాలిభాగస్తులు కావాలి, భుజించాలి. అయితే ఈ భుజించినప్పుడు దేవుడు తన వాక్యంలో కొన్ని విషయాలు రాయించి ఉంచాడు. ఇది ఎలాగూ భుజించాలో ఎలాగూ భుజించకూడదు ఆయన చెప్తున్నాడు. చూద్దాం ఈ విషయాన్ని. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన ఆయన క్రొత్త ద్రాక్షరసము క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునెల్లప్పుడును ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచారం చేయుచున్నందురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. చాలు. ఏమని చెప్తున్నాడు దేవుడు?
దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుంది? ఒకవైపు ఆయన తాను చెప్తున్నాడు, నేను జీవాహారాన్ని అని. ఆ జీవాహారము నా శరీరము, నా రక్తమే అని చెప్తున్నాడు. నా శరీరాన్ని, నా రక్తాన్ని తిని త్రాగితేనే ఆ వ్యక్తిలోనికి జీవం వస్తుంది, అంత్యదినమున అతడు పునరుత్థానమవుతాడు, నిత్య జీవం వస్తుంది అని చెప్తున్నాడు. అదే సమయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ శరీరాన్ని, రక్తాన్ని తినే ముందు ఒకరిని ఒకరు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి అని చెప్తున్నాడు. అయోగ్యముగా ప్రభు యొక్క బల్లలో చెయ్యి వేయకూడదు. అయోగ్యముగా జీవాహారము దగ్గరికి వచ్చి ఆయన శరీరం మీదను కానీ ఆయన రక్తాన్ని మీద కానీ మీరు చెయ్యి వేయకూడదు. ఒక వ్యక్తి తనను తాను పరీక్షించుకోవాలి అని చెప్తున్నాడు. ఒకవేళ కానీ ఒక వ్యక్తి తను తాను పరీక్షించకుండా తింటే, ఆయన రక్తాన్ని కానీ ఒకవేళ తాగితే, దేవుడు చెప్తున్నాడు ఆయన శరీరాన్ని గురించి, ఆయన రక్తాన్ని గురించి ఎవరైతే ఆ బలలో చేయి వేస్తారో వారు అపరాధులు అవుతారు. ఏమంటున్నాడు? అపరాధులు అవుతారంట. వారు అపరాధులు అవుతారంట. ఒకవైపు శరీరాన్ని తినాలి, రక్తాన్ని తాగాలని ఆయనే చెప్తున్నాడు. ఇంకోవైపు ఏం చెప్తున్నాడంటే, ఇది తినే ముందు, తాగే ముందు ఎవరు తాగుతారు, ఎవరు తింటారు? క్రైస్తవులేనా? మరి క్రైస్తవులకి మళ్ళీ పరిశీలన అవసరం లేదా? ఉందా లేదా? ఉందా? ప్రభు యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, పరీక్షించకుండా దేవుని బల్లలో చెయ్యి వెయ్యకూడదు, వేస్తే అపరాధులు అవుతారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. శిక్షా విధి అనే దాని గురించి మనకు అవగాహన ఉండాలి. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామో మనం ఏం చేశాము? ప్రభువా, నువ్వు నా కోసం చనిపోయావు, ప్రభువా నా పాపముల కోసమే నీవు రక్తాన్ని కార్చావు అని చెప్తున్నాం. అవునా? పాపములన్నీ ఒప్పుకొని యేసు ప్రభు తిరిగి వస్తాడని చెప్పి మన నోటితో ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటున్నాం. అవునా? ఎప్పుడైతే ఈ పని చేస్తున్నామో, ఎప్పుడైతే బాప్తీసం తీసుకునేటప్పుడు ఈ పని చేస్తున్నామో, అప్పుడు ఒక తీర్పు జరుగుతుంది. మనకు తీర్పు అయిపోయింది తెలుసా? మనకు తీర్పు ఉన్నదా, అయిపోయిందా? తీర్పు అయిపోయింది మనకి. ఏంటి తెలుసా? ఏం తీర్పు తెలుసా? ఈ వ్యక్తి యొక్క పాపములు నేను మరెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను. ఈ వ్యక్తి పేరు జీవగ్రంథములో లిఖించాలి. ఈ వ్యక్తి నిత్య జీవమునకు వారసుడు లేదా వారసురాలు. ఈ వ్యక్తికి ఈ లోకమంతటికి జరగబోయే శిక్షా విధి నుంచి తప్పించబడ్డాడు అని తీర్పు జరిగిపోయింది. దేవుడికి స్తోత్రం. అర్థమైందా? మనం బాప్తిసం పొందినప్పుడు జరిగినటువంటి ఈ ప్రక్రియ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకు తీర్పు జరిగిపోయింది. అందుకే యేసుక్రీస్తుని నమ్మకుండా ఎవరైతే మృతి పొందుతారో వారికి ఒక తీర్పు దినం ఉంది. ఉందా? ఉందా లేదా? ధవల సింహాసనము తీర్పు అని అంటారు. ఒక తీర్పు దినం ఒకటి ఉంది. క్రైస్తవులకి ఒక తీర్పు దినం ఒకటి ఉంది. మనకి న్యాయ సింహాసనము తీర్పు అనేది ఒకటి ఉంది. మనము నిలబడతాం. ఎవరిక్కడ ఎక్సెప్షన్ ఏం కాదు. మనము కూడా క్రైస్తవులమై ఆయనందు నమ్మిక ఉంచిన వారము కూడా న్యాయ సింహాసనం అనే ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మిగతా వారు రారు.
మన తీర్పు అయిపోతుంది. మన తీర్పు అయ్యి మనకు పరలోక రాజ్యములో మనము ఏ స్థానంలో ఉంటామో, ఏ స్థాయిలో ఉంటామో, దేవుని నామములో మనం ఇక్కడ ఏం చేశామో, మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చినటువంటి సమయం, మనకిచ్చినటువంటి రక్షణ, మనకిచ్చినటువంటి అవకాశాలు, మనం ఏ విధంగా జీవించామో వాటిని గురించి తీర్పు జరుగుతుంది. అది మనకి న్యాయ సింహాసనము తీర్పు. ఈ తీర్పులో యేసుక్రీస్తుని ఎరగనటువంటి అన్యజనులు నిలవబడరు. అది వేరే. ఎవరైతే యేసుక్రీస్తుని ఎరగరో వారు కూడా చనిపోతారా లేదా? చనిపోతారా? ఎన్ని ఇంజక్షన్లు చేసినా చచ్చిపోతారు. వారు ఒక దినమున వారు కూడా లెగస్తారు. వారికి ఒక తీర్పు దినం ఉన్నది. వారికి శిక్షావిధి నిర్ణయించడానికి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. అది శిక్షావిధి చేసే సమయం. అది ప్రభు యొక్క వాక్యం మనం చదువుకున్న వాక్య భాగంలో ఏం సెలవిస్తుందంటే, అన్యజనుడితో పాటు మనకి ఆ రోజు శిక్ష పడకుండా ఉండాలని యేసు ప్రభువు మీద శిక్షను విధించి మనము ఆయన నామములో రక్షణ పొందడము ద్వారా ఆ రోజు నుంచి తప్పిపోయి చక్కగా పక్కకు వచ్చాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో ఏమని ఉంటుందంటే, కాగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే మనం ఇంకా తీర్పులోనికి రాకుండా దేవుడు మనలను తప్పించాడు. దేని నుంచి? శిక్షావిధి నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి. కానీ యేసుక్రీస్తును ఎరగక నమ్మక ఆయనను తృణీకరించినటువంటి అన్యజనులు వారు తీర్పునకు వచ్చే ఒక సమయం ఉన్నది. ఆ తీర్పు వేరే. ఆ తీర్పు వేరే. ఆ తీర్పులో శిక్షావిధి నిర్ణయించబడుతుంది. వారు దేహముతో చేసినటువంటిది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, అన్నిటిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఒక రోజు వస్తుంది. ఆ సమయంలో మనకు శిక్షావిధి కలగకుండునట్లు దేవుడు ఏం చేశాడు అంటే, ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చదువుతున్న వాక్య భాగాలు మనం చూస్తే, చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక, జాగ్రత్తగా ఈ మాట మనం దృష్టి పెట్టాలి. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అదేంటి? తినమంటుంది ఆయనే, తినకపోతే నిత్య జీవం లేదంటున్నది ఆయనే. ఒకవేళ గాని అయోగ్యంగా తన్ను తాను పరిశీలించుకోకుండా, ఒకవేళ గాని వివేచింపకుండా, ఆలోచన లేకుండా ఏముంది ఇది కూడా ప్రసాదమే అన్నట్టుగా ఇంకొంచెం అని తిని తాగేది కాదు. ఒకవేళ అలాగూ వెళ్ళి దానిలో చెయ్యి వేస్తే ప్రభు చెప్తున్నాడు, అతనికి లేదా ఆమెకు శిక్షావిధి కలుగుతుంది. ఏం కలుగుతుంది? శిక్షావిధి కలుగుతుంది. ఈ శిక్షావిధి ఎప్పుడు కలుగుతుంది? ధవల సింహాసనము తీర్పు దగ్గర అన్ని జనులు పొందాల్సినటువంటి శిక్షావిధి ఉందే అది కాదు. అక్కడ నీకు శిక్ష పడకుండా ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదవండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు అది
ఇక్కడ జాగ్రత్తగా చూడు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా చదవండి ఆ వాక్య భాగాన్ని, అదే వచనాన్ని చదవదాం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అర్థమైందా? ఏమర్థమైంది? లోకముతో పాటు ఒక శిక్షావిధి ఉందా? లోకానికి శిక్షావిధి ఉందా? తీర్పు ఒకటి ఉందా? అప్పుడు శిక్ష నిర్ణయించే పరిస్థితి ఒకటి ఉందా? అప్పుడు మనకి శిక్ష కలగకుండానట్లు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడే మనము అపరాధము చేసి ఏ అపరాధం? మనము ఇది ప్రభు యొక్క శరీరమని రక్తమని ఎరిగి వివేచింపక ఒకవేళ కానీ ఆ బలలో చెయ్యి వేస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు నీకు శిక్షావిధి, లోకముతో పాటు శిక్షావిధి కలగకుండానట్లు ఇప్పుడు ఇంకొక తీర్పు వస్తుంది. ఏమొస్తుంది? ఇంకో తీర్పు వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది? ఇది మనం భూమి మీద జీవించినప్పుడే వస్తుంది. దేవుడికి స్తోత్రం. తీర్పు వచ్చినందుకు కాదు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమొస్తుంది? అర్థమైందా లేదో? ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది? శిక్షావిధి అప్పుడు కాకుండా ఇప్పుడే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అనుకున్నారు? భూమి మీద జీవించినప్పుడే మనకు శిక్షావిధి, తీర్పు అనేది నిర్ణయించబడుతుంది. అదేంటి? తీర్పు లేదంటారు. తీర్పు లేదా? మనకి తీర్పు ఉందా లేదా? ఉందా? ఏ తీర్పు అది? న్యాయ సింహాసనం తీర్పు అనేది ఒకటి ఉంది. అది ఎవరికి? క్రైస్తవులమైనటువంటి మనకు. అవునా? అంటే మనకి ఎన్నిసార్లు తీర్పులు అవుతున్నాయి చెప్పండి? ఎన్నిసార్లు తీర్పులు అవుతున్నాయి? బాప్తిసం పొందినప్పుడు ఒక తీర్పు అయిపోయింది. అవునా? ఏం తీర్పు అయింది? పలానా స్ఫూర్తి నరకానికి పోకూడదు. అయిపోయింది తీర్పు. అవునా? అయిపోయిందా? మరలా ఇంకొక తీర్పు ఉంది. ఎప్పుడ తీర్పు? న్యాయ సింహాసనం ముందు దగ్గరికి వెళ్ళి మనం చేసిన ఘనకార్యాలన్నీ కూడా ఆయన అన్నీ తీసి, నువ్వు చేసిన ఘనకార్యాలు ఇవి చాలా బాగా చేసావు, రా, నీకన్నా ఇంకెవరు లేరు, గోల్డ్ మెడలిస్ట్ నువ్వే రా అని చెప్పి అక్కడ ఒక తీర్పు జరుగుతుంది. అవునా? అంతేనా? బాప్తిసం పొందినప్పుడు ప్రభు యొక్క న్యాయ సింహాసనము ముందు నిల్చున్నప్పుడు. అవునా? ఈ మధ్యలో ఇంకోటి ఉంది. ఈ మధ్యలో ఉంటాయి తీర్పులు. ఆ తీర్పుల్లో ఒక రకమే బలను గురించినటువంటి తీర్పు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ నువ్వు చేసిన వాటిని గురించి పశ్చాత్తాపడకుండా, ఏముందులే గత నెల తీసుకున్నాను, ఈ నెల తీసుకుంటాను అని అయోగ్యముగా దేవుని సన్నిధిలోనికి వచ్చి దానిలో చెయ్యి వేసినప్పుడు తీర్పు జరుగుతుంది. ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ఏంటో తెలుసా? 3 రకాల తీర్పులు. జాగ్రత్తగా వినాలి, ఆలోచన చేయాలి. 3 రకాలు. ఒకటి బలహీనత, రెండోది రోగం, మూడోది మరణం. భయపడడం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నాం. బలహీనత, రెండవది రోగం, మూడోది నిద్ర. నిద్ర అంటే ఇది మనం ఆల్అవుట్ వేసుకొని నిద్రపోయి ఏసీ 30లో పెట్టి 26లో పెట్టి నిద్రపోయేది కాదు. ఈ నిద్ర అంటే మరణం అని. ఎందుకు తెలుసా? ఈయన్ని కానీ ఇలాగే విడిచిపెడితే మళ్ళా వస్తాడు, మళ్ళా అదే చేస్తాడు, మళ్ళా రొట్టెలు చేయేస్తాడు.
ఒక 10 మందో 20 మందో 50 మంది ఉంటే పాస్టర్ గారు అరే ఈ సరిగ్గా లేడు ఈమె సరిగ్గా లేదని ఆగమ్మ నువ్వు ప్రార్థన చేసావని అడుగుతారు. 1000 మంది ఉన్నారనుకో ఎవడు పట్టుకుంటారని? ఎవరు పట్టుకుంటారు? పరీక్షించడం సాధ్యమేనా? ఇంకా పరిచారకులు ఉన్నా సరే హృదయంలోనికి దూరిపోయి యేసు ప్రభువులాగా అంత స్కానింగ్లు చేయలేరు కదా. చేయగలరా? ఎవరికి స్కానింగ్ చేయలేరు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎవరు నిన్ను పరీక్షించుకోవద్దు, నిన్ను నీవే పరీక్షించుకొని నిన్ను నీవే విమర్శించుకుంటే ఈ తీర్పు రాదు. ఏ తీర్పు ఇది? 3 రకాల తీర్పులు ఉన్నాయే, ఈ తీర్పులోనికి రాము. దేవుడు ఎందుకు ఈ తీర్పు విధిస్తున్నాడంటే వీడిని కానీ లేదా ఈమెను కానీ విడిచిపెడితే ఇంకా ముందు ముందుకి వెళ్ళి అన్ని చెడ్డ కార్యాలు చేసి దేవునికి వ్యతిరేకమైనవి ప్రతిదీ చేస్తూ వచ్చి ఏమంది నాకేం అవ్వలేదుగా, నా పాపాలు తీసాడుగా, నా క్షమాపణ దొరికిందిగా అని చెప్పి అతడు బలవంతముగా బల్లలో చెయ్యి వేసే పరిస్థితి వస్తుంది. అందువల్ల అవసరమైతే అతను అక్కడి నుంచి లేచిపోతాడు. ఎందుకు అనుకున్నారు? ఇది ఆ వ్యక్తికి మంచిది. దేవుడికి స్తోత్రం. చచ్చిపోవడం వ్యక్తులకి మంచిది ఎలాగో నాకు అర్థం కాలేదను. ఆ వ్యక్తికి మంచిది. ఎందుకంటే వీడిని విడిచిపెడితే వీడు నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కనుక ముందే వాడిని తీసేస్తే ఇంక వాడిని చేయడానికి ఏముండదుగా. ఉంటుందా? అందుకే ప్రభువు చెప్తున్నాడు, నేను జీవాహారాన్ని అంటున్నాడు, నా శరీరాన్ని తినాలి అంటున్నాడు, నా రక్తాన్ని తాగాలంటున్నాడు. అయితే దీన్ని తాగే పద్ధతి యోగ్యమైన పద్ధతిలో తాగాలి, తినాలి, పరీక్షించుకొని తినాలి. అన్నీ మనసులో పెట్టుకొని హృదయంలో యథార్థత లేకుండా దేవునికి వ్యతిరేకమైనవి చేస్తున్నామని ఒక వ్యక్తికి మనస్సాక్షి హెచ్చరిస్తున్నప్పటికీ, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని ఒప్పిస్తున్నప్పటికీ కూడా దాన్ని ఒప్పుకొనకపోతే, దాన్ని అంగీకరించి దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా చాలా క్యాజువల్గాను తేలికగాను కేర్లెస్గా వచ్చి దేవుని బలలో చెయ్యి వేస్తే తీర్పు జరిగే అవకాశం ఉన్నది. ఏమవుతుందో మనం మాట్లాడుకున్నాం. అయితే బలహీనత, లేకపోతే అనారోగ్యం, ఇంకా మనిషి కొనసాగడం. ఫస్ట్ 3 స్టేజ్లు అన్నమాట. అందరికీ ఒకటే కదా, ఒకలాగా ఇస్తారా? ముందు గోడ కుర్చీ, చేతి మీద కొట్టడం, తర్వాత టీసీ ఇచ్చి పంపించడం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శిక్షావిధిలోనికి రాకుండా దేవుడే ఇది మంచిగా చేస్తాడు. కానీ ముందే మనం వెళ్ళిపోవడం ఎందుకు? అవసరమా? మన కాలానికి ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టడం అవసరమా? అనారోగ్యంతో బాధపడడం అవసరమా? దేవుడు కల్వరి సిలువలో కార్చినటువంటి రక్తాన్ని మనము తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామని చెప్తున్నాడు దేవుడు? మనము ఆయన మరణాన్ని ప్రకటించేవారిగా ఉంటాం. యోగ్యమైన రీతిగా ఆ బల్లలో మనం తప్పనిసరిగా బల్లను సమీపించే ప్రతిసారి కూడా మనం పరీక్షించుకొని ఆ బల్లలో చేయి వేసే అలవాటు మనం చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.